guys, what's up? Good evening. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog, guys. ఈ రోజు 15th అండ్ ఇట్స్ ట్యూస్డే ఈవినింగ్. నేను ఇది మసాజర్ ఒకటి వచ్చింటే ఓపెన్ చేస్తాను. ఇది స్కాల్ప్ మసాజర్. బేసికలీ వుడెన్ మసాజర్స్తో కొంచెం ఇట్లా మసాజ్ చేసుకుంటే ఇక్కడ జుట్టు పెరుగుతుంది అని విన్నాను గైజ్. ఓకేనా, హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది లాంగ్ టర్మ్లో గైజ్. జస్ట్ ఒక 2-3 రోజులు అట్లా అనుకుంటే ఏ పనులు జరగవు. అట్లీస్ట్ ఒక 1 year 2 years అట్లా వాడాలంట. అంత కన్సిస్టెంట్గా మనం ఎక్కడ వాడతాం. ఏదో పెట్టినాను వీలున్నప్పుడు చేసుకుందాంలే అని చెప్పేసి. అండ్ ఈరోజు మార్నింగ్ నుండి నాకు షార్ట్ వీడియోస్ తీసేదే చాలా ఎక్కువ ఉండింటే మార్నింగ్ నుండి నాకు వ్లాగ్ తీసే కాలేదు. మా మమ్మీ ఒకేసారి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది గైజ్. ఎందుకంటే తలనొప్పిస్తుందంట. సో తలనొప్పిస్తుందని చెప్పేసి కాఫీ చేస్తుంది కిచెన్లో వేడివేడిగా. నేను కూడా కాఫీ తాగి ఒక 2-3 days అయిపోయింది. రెగ్యులర్గా తాగడం లేదు ఈ మధ్య. 2-3 days తర్వాత అట్లా తాగబుద్ది అవుతుంది. ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, రోజు తాగాలనిపించడం లేదు. కానీ ఐస్డ్ అమెరికానో అట్లాంటివి అయితే చాలా బాగుంటాయి. సో యా, ఇది గైజ్ మసాజర్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే ఇది ఐ థింక్ అమెజాన్లో అట్లా ఉంటుంది అనుకుంటాను. సో దిస్ ఈజ్ ఎ నైస్ వన్. అండ్ దీంతో పాటు ఇంకో ఏంటంటే దర్శన్ లేడు గైస్ బెంగళూరులో. దర్శన్ మైసూర్కి వెళ్ళినాడు అనమాట. ఎందుకంటే అక్కడ అమ్మవారిది దర్శనం చేసుకోవడానికి, దాంతోపాటు వాళ్ళ పిన్ని వాళ్ళు ఉన్నారు కదా అక్కడే. సో నేను ఇక్కడ ఉన్నాను కదా, ఒక 2-3 days తనకు అక్కడ టైంపాస్ కాదు. సో టైంపాస్ కావడం లేదని చెప్పేసి బెంగళూరులో కొద్ది రోజులు ఉండి మళ్ళీ మైసూర్కి వెళ్ళిపోయినాడు అనమాట. సో అక్కడ మైసూర్లో నిన్న వెళ్ళినాడు, రేపు రిటర్న్ వస్తున్నాడు. ఇప్పుడు కరెక్ట్గా అమ్మవారిది టెంపుల్ ఫేమస్ కదా మైసూర్లో, అక్కడున్నాడు. టెంపుల్లో దర్శనం చేసుకుంటున్నాడు. సో అది దర్శన్ అప్డేట్ అనమాట. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు తను ఎక్కువ వీడియోస్ తీయడం అసలు అలవాట్లేదు. నేను లేకపోతే దర్శన్ అసలు వ్లాగ్ చేయలేడు గైజ్. ఓకేనా, సో నేనున్నప్పుడు మాత్రమే అట్లా యాక్టివ్గా ఉంటాడు. నా కాఫీ వచ్చేసింది, చల్లగా అయిపోతుంది కాబట్టి షియర్స్. ఇట్స్ కాఫీ టైమ్ ఫర్ మీ. ఐ థింక్ మీకు డిన్నర్ టైం అయింది అనుకుంటాను. మీరు నాతో పాటు వ్లాగ్ చూస్తూ డిన్నర్ చేసేయండి. అమ్మ ఫ్రెష్ అప్ అయ్యే లోపల నేను కూడా కొన్ని కొత్త డ్రెస్సెస్ ట్రై చేస్తాను గైస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద నైట్ డ్రెస్సెస్. ఫుల్ స్లీవ్స్, చాలా బాగుంది, చాలా కంఫర్ట్ ఉంది. అండ్ ఈ లేసీ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ లేసీ ప్యాటర్న్ వచ్చేసి యాక్చువల్లీ లేస్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ ప్రింట్. ఇలాంటివి నా దగ్గర ఒక 2-3 ఉన్నాయన్నమాట. లావెండర్ కలర్ ఒకటి అండ్ గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది. ఐ థింక్ వేసుకొని ఉన్నాను అనుకుంటా వీడియోస్లో. చాలా కంఫర్టబుల్గా ఉంటే సేమ్ ఇదే ప్యాటర్న్లోనే ఇంకొకటి పెట్టుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ లేస్ పోతుందేమో, వాష్ చేస్తే వెళ్ళిపోతుందేమో అనుకున్నా, ఈ ప్రింట్ ఉండేది. బట్ ఏం పోలేదనమాట, ఇంటాక్ట్ ఉంది. అందుకే సేమ్ ప్యాటర్న్లోనే ఈ డ్రెస్ ఒకటి పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ ఆర్డర్డ్ దిస్. సో కొన్ని ఎక్కువ ఏం లేవు, నావి ఒక 3 ఉన్నాయి. దర్శన్వి టీషర్ట్స్ ఒక 3 ఉన్నాయి. కానీ దర్శన్ టీషర్ట్స్ అంటే ఆబ్వియస్లీ నేను కూడా వాడుతూ ఉంటాను కాబట్టి అందులోనే ట్రై ఇట్ ఎనీవే. కొన్ని ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ అట్లా పెట్టుకున్నాను అనమాట. లెట్స్ సీ. ఫస్ట్ అయితే ఇది, దిస్ ఇస్ లుకింగ్ సో గుడ్. అండ్ బాటమ్స్కి కూడా నేను ఇట్లా తిప్పి చూపిస్తాను, ఎందుకంటే బాటమ్స్ వచ్చేసి ఇదే లేస్ ప్యాటర్న్తో వచ్చిందనమాట కింద. సో ఐ విల్ షో యూ గైస్. ఇది సెకండ్ అవుట్ఫిట్. ఓ మై గాడ్, దిస్ ఈస్ లుకింగ్ అమేజింగ్. చాలా మంచిగా కనిపిస్తోంది. నా ఫేస్కి ఇంకా రెడీ అవ్వలేదు, జస్ట్ లిప్ బామ్ ఉంది అండ్ ఐబ్రోస్ అంతే. బై ది వే నా కెమెరా ఎత్తిపోయింది గైస్, ఇంకా దాని గురించి మర్చిపోవాల్సిందే. ఐ డోంట్ వాంట్ టు షో విజువల్స్, అవన్నీ బ్లర్ వచ్చిండేటివి. అందుకే ఫోన్తోనే షూట్ చేస్తున్నాను అనమాట. ఐ థింక్ ద క్వాలిటీ ఈజ్ నైస్. సో మొత్తానికి ఇదనమాట అవుట్ఫిట్. చాలా ప్రిటీగా ఉంది, వెరీ గార్జియస్. ఇంకా రెడీ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఫేస్ అంతా ఇంత డల్ కాకుండా కొంచెం బాగుంటుందేమో. బట్ యా, డ్రెస్ నుంచి నా ఫేస్కి అందం వచ్చింది గైస్ లిటరలీ. లేదంటే నా ఫేస్ చాలా డల్గా ఉండింది, ఎందుకంటే నాకు బాగాలేదు కాబట్టి. బట్ దిస్ ఈస్ లుకింగ్ సో గార్జియస్. నెట్ వర్క్ అవ్వచ్చు, మొత్తం ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది. కలర్ కూడా ఇలాంటి కలర్ నా దగ్గర లేదు. మీకు ఫుల్ది వీడియో ఇక్కడ ఎక్కడైనా పోస్ట్ చేస్తూ ఉంటాను, సో దట్ మీరు ఫుల్ చూడొచ్చు. ప్యాంట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఏ కట్ స్ట్రైట్ ప్యాంట్స్ అంటారు కదా, అవన్నమాట. సో ప్రిటీ. ఫంక్షన్స్కి ఏదైనా రిసెప్షన్ దానికి వెళ్తూ ఉంటే వేసుకోవచ్చు. బై ది వై ఇది జస్ట్ ఏమంటారు, గ్లిటర్ కాదు, ఇది స్టిచ్ చేసిండేదన్నమాట ఈ ప్యాటర్న్ అంతా. అందుకే నాకు చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ సో గుడ్, సో ప్రిటీ, వెరీ గార్జియస్. దిస్ ఈజ్ మై నెక్స్ట్ అవుట్ఫిట్. ఏంది ఇంత లూజ్గా ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది ఒక నైట్ డ్రెస్ అనమాట.
కొంచెం సైజ్ పెద్దది పెట్టేసుకున్నట్టున్నాను. లిటరలీ ఇంకొక చేయి పడుతుంది గైస్, అంత లూజ్ ఉందన్నమాట ఇది. బట్ దిస్ ఈస్ వెరీ కంఫర్టబుల్. ఓ మై గాడ్, ఫస్ట్ టైం నేను ఈ సిల్క్ ప్యాటర్న్లో ఉండే నైట్ డ్రెస్సెస్ ట్రై చేస్తూ ఉండేది. ఇప్పటి వరకు నేను కాటన్, చాలా సాఫ్ట్ మెటీరియల్స్ అవి ట్రై చేసిన. సిల్క్ది వేసుకొని పడుకుంటే చాలా బెటర్ అంటారు కదా, ప్లస్ ఏమి బ్యాక్ యాక్నే అట్లాంటివి కూడా రావు. ప్లస్ సిల్క్వి చాలా బేసిక్గా బెటర్ అంటారు ఫర్ స్కాల్ప్ ఆల్సో. పిల్లోస్ కూడా సిల్క్ది వాడండి అంటారు కదా. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని ఓకే ఒకటి సిల్క్ ట్రై చేద్దాము, చూడ్డానికి కూడా చాలా అస్థెటిక్గా ఉండాలి అండ్ బయటికి ఎక్కడికైనా కావాలన్నా కూడా నీట్గా వేసుకపోయేకి, చిన్న చిన్న గ్రోసరీ షాపింగ్ కూడా బాగుండాలి అని చెప్పేసి తీసుకున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని చెప్పేసి. ప్రైస్ కూడా జస్ట్ అరౌండ్ ఒక 600 to 700 మధ్యలో ఉన్నట్టుంది అనుకుంటా. ఏమైనా ఆఫర్స్ నడిచేటప్పుడు డెఫినెట్గా ఇంకా తగ్గుతుంది. దిస్ ఈస్ లుకింగ్ సో గుడ్. లుక్స్ కంటే ఎక్కువ ఎంత కంఫర్టబుల్గా ఉందంటే, డెఫినెట్లీ కొంచెం లూజ్ అయితే ఉంది, బట్ దిస్ ఈజ్ లుకింగ్ సో గుడ్. కంఫర్ట్ వైజ్ అయితే చాలా చాలా అల్టిమేట్ ఉంది గైస్. డెఫినెట్లీ గెట్ దిస్. కాకపోతే మీ సైజ్ కంటే ఒక సైజ్ అట్లా చిన్నది పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇంత లూజ్, నాలా లూజ్ ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్లీ నచ్చుతుంది, ఎందుకంటే మొత్తం అంతా లూజ్ ఉంది కాబట్టి. బట్ యా, డెఫినెట్లీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. ఫుల్ది ఇక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి. చాలా క్లాసీగా ఉంది. ఎల్లో కలర్స్ ఈ మధ్య నేను ట్రై చేస్తూ ఉండేది, ఇంతకుముందు అంత వేసేదాన్ని కాదు. బట్ దిస్ ఈజ్ వెరీ కంఫర్టబుల్, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ ఫంక్షన్స్కి ఎక్కడికైనా వేసుకోవాలనుకున్నా కూడా, ఇది కుర్తీ అనమాట, కుర్తీ సెట్ కాదు. అండ్ బెంగళూరులో నా దగ్గర ఆల్రెడీ చాలా ఎల్లో కలర్ ట్రౌజర్స్, లేదంటే ప్లాజో ప్యాంట్స్, ఎల్లో దుప్పటాస్ చాలా ఉన్నాయి కాబట్టి ఐ కెన్ స్టైల్ ఇట్ వెరీ ఈజీలీ. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడికైనా కొంచెం పండగలు, పూజలు, లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకుంటే కొంచెం స్టైల్ అప్ చేయొచ్చు. లేదు ఇంట్లో క్యాజువల్గా వేసుకోవాలనుకుంటే దట్స్ ఇట్, ఇలా కూడా వేసుకొని ఉండొచ్చు. డెఫినెట్లీ కొంచెం లూజ్ అయితే ఉంది. ఇది కూడా ఒక సైజ్ చిన్నది తీసుకుంటే బెటర్ ఏమో. బట్ చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. అండ్ వేసుకున్నప్పుడు కూడా దిస్ ఈస్ లుకింగ్ వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్గా ఉంది గైస్. చాలా కంఫర్ట్, మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్ హ్యాస్ లైనింగ్ ఇన్సైడ్ ఇట్. ఓకే, సో లైనింగ్ కూడా ఉంది కాబట్టి మీకు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో. లైట్ కలర్స్కి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు కదా, ట్రాన్స్పరెంట్ ఉంటుందేమో అని చెప్పేసి, ఆ భయం అవసరం లేదు. దిస్ ఈస్ డెఫినెట్లీ నైస్ పిక్, వెరీ నైస్ పిక్ ఫర్ ద ప్రైస్. ఇది క్యాజువల్ టీ షర్ట్, ఇది దర్శన్ ఆర్డర్ పెట్టుకోండి, నేను వేసుకున్నాను గైస్. చాలా బాగుంది, వెరీ ఈజీ కంఫర్టబుల్ కాటన్ది. డెఫినెట్గా సమ్మర్స్లో చాలా యూజ్ అవుతుంది. ముందర నుండి చూస్తే ఇట్ ఈస్ వెరీ ప్లెయిన్ కదా, వెనకాల మొత్తం డిజైన్ ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు వచ్చే టీ షర్ట్స్లో అంతా వెనకలే ప్యాటర్న్ ఎక్కువ వస్తుంది, మీరు నోటీస్ చేసినారో లేదో. మరి నేను తీసుకునేటివి అలాంటివి తీసుకుంటున్నాను అని తెలియదు. దర్శన్కి ఏదైనా కావాలంటే జస్ట్ కార్ట్లోకి యాడ్ చేసేస్తాడు, నేను కొనేటప్పుడు అవి కూడా ఆర్డర్ పెట్టేసేయమంటాడు అనమాట. యా, ఇట్స్ వెరీ నైస్. యాక్చువల్లీ దర్శన్ కంటే నాకే బాగుంటుందేమో, బికాస్ ఆఫ్ ద ఫిట్టింగ్ అవ్వచ్చు, లేదంటే లెంత్ అవ్వచ్చు, చూడ్డానికి కలర్ అవ్వచ్చు. ఐ థింక్ ఇది నేనే తీసుకుంటాను. హస్బెండ్స్ టీ షర్ట్స్ అండ్ తమ్ముడు అన్న వాళ్ళు ఉంటే వాళ్ళ టీ షర్ట్లు టెక్నికలీ కొనేది ఒకటే, వాళ్ళు వేసుకునేది మనమే. అండ్ అట్ దిస్ పాయింట్ ఇది నేనే కొన్నా కాబట్టి ఇది నాదే అని చెప్పేస్తాను గైజ్. లిటరలీ నేనైతే వాళ్ళు ఉన్నప్పుడే నేను వేసుకుంటా, ఇంకా నేను కొన్నప్పుడు ఆ మాత్రం దొంగతనం చేయొచ్చు, ఏమంటారు. ఈ షర్ట్ అయితే డెఫినెట్లీ దర్శన్కే బాగా సెట్ అవుతుంది గైజ్, ఎందుకంటే ఇక్కడ ఎన్ని మూడ్ స్వింగ్స్ మీకు కనిపిస్తున్నాయో అన్ని మూడ్ స్వింగ్సే దర్శన్ అప్పుడప్పుడు నా మీద త్రో చేస్తూ ఉంటాడు కాబట్టి దిస్ ఈస్ పర్ఫెక్ట్. బట్ సమ్హౌ వైట్ నా మీద చాలా బాగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. ఎస్పెషలీ నేను వీడియో చూస్తూ ఉంటే చాలా బాగుంది కదా అనిపిస్తుంది. అద్దంలో చూస్తున్నప్పుడు కూడా ఈ టీ షర్ట్ దర్శన్ కంటే నాకే ఎక్కువ బాగుంటుందా అనిపిస్తుంది. బట్ దీని మీద ఉండే ప్యాటర్న్ దర్శన్కి సెట్ అవుతుంది, కానీ కలర్ అయితే నాకే బాగుంది. వావ్, దర్శన్ ఉండింటే తనే వేసుకొని చూపించాల్సింది, లేడు కాబట్టి ఇప్పుడు నేనే వేసుకొని చూపిస్తున్నాను. ఇట్స్ వెరీ నైస్, వెరీ వెరీ నైస్. లాస్ట్ ఇంకొకే ఒకటి ఉంది, అది కూడా ట్రై చేసేసి మనం కిందికి వెళ్దాం. ఈ టీ షర్ట్ అయితే డెఫినెట్లీ దర్శన్కి బాగా సెట్ అవుతుంది, ఎందుకంటే చాలా బాక్సీగా అండ్ బౌన్సీ ఉంది కాబట్టి. అండ్ మంచి లావెండర్ కలర్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా బ్రదర్స్కి ఆర్డర్ పెట్టాలన్నా, లేదంటే మీ హస్బెండ్స్కి ఆర్డర్ పెట్టాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. వెరీ బాక్సీ, డెఫినెట్లీ ఒక మంచి ఏమంటారు అబ్బాయిలు వేసుకునేది అలాగే ఉందన్నమాట. వెనకాల ప్యాటర్న్ చూసుకోవచ్చు, దీనికి కూడా బాగా ప్యాటర్న్ వచ్చేసింది. చాలా హెవీ ప్యాటర్న్స్ నచ్చే వాళ్ళకి వెనకలు ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఫంకీ గైస్. ఎస్పెషలీ జెన్జీస్కి అంతా చాలా బాగా నచ్చుతూ ఉంటాయి అనమాట ఇట్లాంటివి. యా, దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అండ్ బై ద వే, మీరు దేంట్లో వస్తారు? జెన్జీనా? ఐఎమ్ 1998, కానీ ఐ కమ్ అండర్ జెన్జీ అంటే నాకే అవునా అనిపించింది అనమాట. ఎందుకంటే ఐ థింక్ 1996 నుండి 1997 నుండి ఉండే వాళ్ళంతా జెన్జీస్ అంట. సో దర్శన్ రాడు, బికాస్ హీఈస్ 1996, ఐఎమ్ 1998. సో ఐ కమ్ అండర్ జెన్జీ. బట్ నాకు మరి ఇంత వెనకాల ప్యాటర్న్ ఉంటే పెద్ద నచ్చదు. ఇది ఎస్పెషలీ అయితే ఓకే అనిపించింది, కానీ దర్శన్కి నచ్చుతుందేమో. యా, దట్స్ ఇట్. లెట్స్ గో డౌన్. మమ్మీది అయిపోయి ఉంటుందేమో ఈ పాటికి రెడీ అయ్యి.
రైస్ మమ్మీ ఫ్రెష్ అప్ అయిపోయింది. నైస్ సారీ మమ్మీ. హాయ్. బాగున్నారా అందరూ? చీర బాగుంది. మా మమ్మీ ఉన్నాయి కదా చీరలు, ఎందుకు అన్ని ఏం చేసుకుంటాను, కట్టేస్తా రోజుకొకటి అని చెప్పి రోజు కడతా ఉంది గైస్. కట్టుకుంటా, రోజు కట్టుకుంటా మామూలుగా అయితే. ఈవినింగ్స్ ఈవినింగ్ కట్టుకున్నాయి ఉన్నాయి కదా అని చెప్పేసి వాడేస్తుంది గైస్ మొత్తం అన్ని. బాగున్నారా? ఏం వంట చేసినారు ఈరోజు ట్యూస్డే? మా మమ్మీ అయితే బిర్యానీ చేసింది. బిర్యానీ చేసిన చాలా బాగా వచ్చింది ఈరోజు బిర్యానీ. ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ ఉంది, చూడండి గైస్. బాగా వస్తుంది, చూడండి, చేసుకోండి. అవును. అసలు చేసినారా కొంత జనం అన్నప్పుడు? చేసినారు మమ్మీ, కామెంట్స్ లో చెప్పినారు కదా. అవునా? కామెంట్స్ లో చెప్పిండ్రు బిర్యానీ ట్రై చేసినాము, చాలా బాగా వచ్చింది అని చెప్పేసి. అవునులే. అండ్ బై ద వే నా కెమెరాకి ఏమో అయిపోయింది గైస్. పాపం తెచ్చిన నుంచి ఒకటే ఇదే దానికి. దీనికి అన్ని కష్టాలే. నాది డీజే ఆస్మో 3 గైస్. జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళైతే కొనుక్కోండి, నాలా క్లమ్జీ ఉండే వాళ్ళైతే కొనొద్దండి. పడేసిందంట 3 సార్లు. 3 సార్లు ఏందో 4-5 సార్లు పడింది. బాగానే పని చేస్తాండి. అప్డేట్ వచ్చినప్పటి నుండి ఏమో అయిపోయింది. అదే ఏమో ఒకసారి రిపేర్, అన్ని ఒకటేసారి రిపేర్లు గైస్. ఖర్చులు వస్తే అన్ని ఒకేసారి వస్తాయి. అది కాకుండా మొన్న ఏమైంది తెలుసా గైస్, మా డాడీ నైట్ కి ఎయిర్పోర్ట్ కి పోతున్నాడు అనమాట. ఆన్ ద వే టు ద ఎయిర్పోర్ట్. 2:45 అట్లా అవుతాండి అనుకుంటా. సాటర్డేనా ఏమో. ఓకే. అప్పుడు పోయేటప్పుడు స్లోగానే ఉంది కాబట్టి కార్ సరిపోయింది. చాలా స్లోగానే పోతున్నారు. ఐ థింక్ 65 or 70, 80లో పోతా ఉంటారు. సడన్ గా అడుగు పందులు దూరినాయి గైస్. పెద్దగా వచ్చినాయి చాలా సడన్ గా. అది వీడియో కూడా ఉంది, డాష్ కెమెరాది ఇక్కడ సైడ్ లో పెడతా ఉంటారు చూడండి. ఓకేనా? సడన్ గా దూరినాయి. మళ్ళీ ఏమంటే ఎవరికి ఏం కాలేదు, వెనకాల వెహికల్ కూడా లేదు కాబట్టి సరిపోయింది. వెనకాల వెహికల్ లేదు, ముందర కూడా ఫ్లోటింగ్ వెహికల్స్ ఏం చాలా తక్కువ. నా టైంలో ఎవరు మామూలుగా చాలా తక్కువే ఉంటుంది కదా. అవును, మనమే ఉండింటే ఇంకా సడన్ గా సడన్ గా లారీ వాడు వచ్చి పెద్ద అన్న కొట్టినాడంట. ఓకే. దాని మీద పోతానేమని చెట్ల నుంచి బయటకు వచ్చేసినాయి. అటు సైడ్ నుండా? అటు సైడ్ లారీ వాళ్ళు హారన్ కొట్టింటే వచ్చిండేదా? ఓకే. పాపం అట్లే నిన్న బాగుంటాండేమో. అంటే ఏం కాలేదు, వెళ్ళిపోయి గుద్దినాము, కాకపోతే అట్లా పాస్ అయిపోయినాయి అవి. ఓకేనా? మన ఒకటి చచ్చిపోయిందంట. అవునా? ఒకటి ఫుల్ చచ్చిపోయిందా? తుక్కు అయిపోయింది. వీడియో కానీ చూపించి నాకు. అమ్మా, అవన్నీ ఏం పెట్టలేను గైస్. ఓకేనా? ఏమంటే మన బంపర్ది ముందర మొత్తం ఫొటోస్ లో చూసినప్పుడు అంత ఎక్కువ అనిపించలే కదా మమ్మీ? లేదు, ఫోటోలో కనపడుతుంది. ఫోటోలో ఏమో తీసుకోవట్లేదు, కానీ మళ్ళీ చూస్తే ఎక్కువ ఇదే అయిపోయింది డ్యామేజ్. ముందర అంతా ఉంటాయి చూడు పాటలు, అవన్నీ వెళ్ళిపోయినాయి. అవును. ఏమంటే ఎవరికి ఏం కాలేదు గైస్. వెనకాల వెహికల్ నిన్న కూడా అది బాగా తెచ్చింటే బాగుంది. అప్పుడు ఒకసారి ఎద్దులు దూరి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. పాపం ఆ కార్ కి అయితే ఏం తగిలినా అన్ని పెద్ద పెద్ద దెబ్బలే తగులుతాయి తెలుసా. తగులుతాయి కానీ పాపం మనుషులకి ఏం కానీ ఇది బాగా స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ చేస్తాను. ముందు అంత తెచ్చి ఇంకా ఎన్ని రోజులు మమ్మీ? 1 week? 3 months అయింది. అంత టైం ఏం కాలేదు అసలు. 10 days 1 week అంతే. కొత్తది గైస్ కార్. ఇంకా సడన్ గా అనంతపూర్ లోనే 2 ఎద్దులు దూరినాయంట. మార్కెట్ వస్తుంది కదా అక్కడ దూరంగా, బైపాస్ రోడ్ ఎక్కడో మార్కెట్ వస్తుంది గైస్. సడన్ గా దూరినాయి అనమాట 2 ఎద్దులు. మొత్తం సైడ్ పోయినా, మొత్తం ఓ పక్క అంతా డోర్ పోయింది, మొత్తం పోయింది, ఓ పక్క అంతా డ్యామేజ్. లోపల ఉండే వాళ్ళకి మాత్రం ఏం కాలేదు గైస్, అదే చాలు. మాకు వెనకాల ఏమన్నా వెహికల్ వస్తున్నా కూడా వెనకాల డ్యామేజ్ అవుతా ఉండ, అది కూడా లక్కీలీ ఏం కాలేదన్నమాట. ఫ్రంట్ ఒకటే ఇప్పుడు ఇచ్చినాం ఆ కార్ ని. అది ఎంతో 10 days పైన దొరకాలి కదా పార్ట్స్ అన్ని దొరకాల. ప్లస్ వస్తే అన్ని మింద ఇట్లే ఒకదాని తర్వాత ఒకటి ఖర్చు వస్తానే ఉంది. దట్ ఆఫ్ లైట్ చార్జీలు కూడా ఎంత పెరిగినాయి మేము పోయేటప్పుడు అయితే. అప్పుడు ఫస్ట్ లో అయితే 9,000 పోతుంటే ఇప్పుడు మన 19,000 ఈ రోజు 20,000 ఉంది. ఎందుకు సడన్ గా ఫ్లైట్ చార్జెస్ అంత పెరిగినాయి నాకైతే అర్థమే కాదు. ఈ సమ్మర్ కి ఎవరు తిరుగుతున్నారేమో ఎండలండి. మన ఊరికి వెంటే ఉందని పోయినాం కదా ఆ రోజు. అబ్బాయి ఎండ ఆ రోజు నుంచి ఇంకా ఈ రోజు వరకు సరిగా కోలుకోలేకుండా ఉన్నవి ఎండలు, విపరీతం ఎండలు. ఆ చామినాలు వేసింటారు కదా, దానిపైన హీట్ వచ్చి అబ్బా నీకు ఆ రోజే కదా తలనొప్పి అసలు. 2 days తగ్గలేదు అసలు. నీరసం వచ్చేసింది ఆ ఎండలకి అయితే. చాలా ఎండలు ఉన్నాయి బయట అసలు. మీరు కూడా పోయే వాళ్ళు, ఎస్పెషల్లీ బండిలో పోయే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. బండిలో పోయే వాళ్ళు కింద కాలుతుంది, సీట్ కాలుతుంది, పైన అదే కదా. అసలు మన దర్శనం చూడు, బండిలో అంత దూరం మైసూర్కి ఎట్లా పోయినాడు. పొద్దున అమ్మాయి ఎట్లా పోతాడేమో తల్లి, ఎంతో అంత దూరం. హెల్మెట్ అన్ని వేసుకొని పోయినాడు. ఇంకా వేడి ఉంటుంది కదా హెల్మెట్, అవి జాకెట్ ఎట్లయినా వేసుకొని పోతే వేడి కదా. అబ్బా ఎట్లా పోయినాడో ఏమో. మళ్ళీ అక్కడ నుండి మైసూర్కి పోయినాడు గైస్ దర్శనం. పడుతుంది ఫస్ట్ మండ్యాకి పోయి మండ్యాలో
మండ్యా నుండి మళ్ళీ ఈ రోజు మైసూర్కి పోయిండేది, రేపు మళ్ళీ రిటర్న్ బెంగళూరుకి వస్తాడు. సుమారు పడుతుంది, ఒక 1.5 hour అయినా పట్టదు. బాగా ఎండ అంటే ఎండ, ఎంత ఎండలో బయలుదేరినాడు తెలుసా. పొద్దున బయలుదేరలేదు, మధ్యాహ్నమే. ఇంక ఇప్పుడు కూడా మైసూర్కి కూడా అంతే, ఈ రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరిండేది. ఇప్పుడు ఇంకా అమ్మవారిది టెంపుల్ లో దర్శనం అయిపోయింది. దర్శనానికి ఇప్పుడే పోయిండేది. ఇంకా మండ్యా నుండి మైసూర్ బయలుదేరిండేది మధ్యాహ్నం అక్కడికి పోయినారు. ఎండకి ఎట్లా, ఎండకి ప్లస్ ఆ జాకెట్ అవన్నీ వేసుకుంటారు కదా, వేడికి అయిపోతారు అసలు. నన్ను రైడ్ పూజ చేపించినాడు మళ్ళీ అక్కడ అమ్మవారి గుళ్ళో. పూజ చేపిస్తే మంచిది లేండి, బాగా జరుగుతుంది అని చెప్పేసి మంచి దండలు అన్ని వేపించి. ఇప్పుడు కొంచెం బానే ఉంటుంది వెదర్, మైసూర్ కొంచెం చల్లగానే ఉంటుంది. కానీ మధ్యాహ్నం ఎక్కడైనా ఎండలు ఉండదు అక్కడ, కానీ మధ్యాహ్నం అయితే ఆడగానే ఎండలే. బెంగళూరులో కానీ చూసిన పోగుడు అసలు డీహైడ్రేషన్ వచ్చేస్తుంది అసలు. దర్శనం అయితే చెప్తే విండు, కొత్త మోజు కదా, పోల్ అంటాడు. ఇంకా నన్ను కూడా రైడ్ కి పిలిచోపోళ్ళు అంటాండి. నేను రాను, నువ్వేమన్నా చేసుకొని నేను రానని చెప్పేసరికి ఇంకెట్లా రానులే అని వదిలేసినాడు. లేకపోతే ఈ పాటికి ఏదో దాన్ని పిలుచుకోపోతాండి మమ్మీ ఖచ్చితంగా. నేను కానీ వద్దులే ఇంకా 2 రోజులు అని చెప్పిన. మమ్మీని ఎక్కమని చెప్పండి గైస్ ఒకసారి బండి. మనకి అంత పెద్ద పండ్లు మా అత్త కూడా ఎక్కలేదు తెలుసా ఇంతవరకు. నేను ఎక్కను, నువ్వే బాగున్నాను, మా మమ్మీ కూడా ఎక్కదంట. అసలు కూర్చుండే కానీ ఎట్లా, అది కూర్చుండేకి ఇబ్బంది. వెనకలు కూర్చుంటాం కదా, వెనకలు కూర్చుంటే ముందు రోజుల కంటే వెనకల వాళ్ళకి రోడ్డు క్లియర్ గా కనిపిస్తుంది. అంత హైట్ లో ఉంటాం, అక్కడ ఎక్కడో ఉండే గుంత కూడా కనిపిస్తుంది తెలుసా వెనకలు కూర్చుండే వాళ్ళకి. పిల్లలకైతే నీకు ఇంకోటి తెలుసా, నేను చాలా ఇష్టపడి హ్యాట్ కొన్నాను గైస్. 4500 చేంజ్ హ్యాట్. జుట్టంతా లేసిపోతుంది కదా, ఉండు నీట్ గాని పోన్ వేసుకుని దాన్ని ఇట్లా ఇరికించుకొని పెట్టుకున్నా. అది లేసిపోయింది ఆల్రెడీ. అన్యాయంగా నా హ్యాట్ పోయింది గైస్. ఓకేనా, అన్యాయంగా నా హ్యాట్ మా పోతా గాలికి. అది ఎక్కువ ఫాస్ట్ లో కూడా లేడు, ఐ థింక్ 60 లో ఉన్నాడు అనుకుంటా. నైట్ ఎగిరిపోయింది. ఏంటి తీసుకుంటే వెనకాల నుండి పాసింగ్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, ప్లస్ దాని మీద తొక్కినాయమా. ఇంకా తొక్కింది దాన్ని ఆపేయలేదు. అంత ట్రాఫిక్ లో ఎట్లా ఆపి తీసుకోవాలి, ఇంకా వదిలేసి వెళ్ళిపోయినాం. ఇంకేం చేయాలి, నా హ్యాట్ అన్యాయంగా వెళ్ళిపోయింది. దాన్ని ఇప్పించుకుంటా ఖచ్చితంగా. అది ఫాస్ట్ ఎక్కువలే, కొంచెం స్లోగా పోయినా ఫాస్ట్ పోయినట్టే ఉంటుంది. అదే కదా. ఇంకా నాకు హెల్మెట్ లేదు గైస్. నేను ఒక్కసారి ఎక్కినా, ఒక్కసారి వెళ్ళిపోయింది నాది. ఓకేనా, అందుకే నెక్స్ట్ హెల్మెట్ కొనుక్కునే వరకు నేను ఎక్కనని చెప్పేసినాను ఖచ్చితంగా. ఇప్పుడే వద్దులే హెల్మెట్, ఇప్పుడే వద్దు గైస్. కార్లో 1 నెలల కాలం కానీ నేనైతే అసలు పోను, చాలా ఎండలు ఉన్నాయి. హెల్మెట్ కొనుక్కొని పెట్టుకుంటాను కానీ పోను. పోద్ది ఇప్పుడే ఆడ అసలు. అంతే కష్టం. 3 కూర్చోవచ్చా దాంట్లో? మా ఇద్దరికే దిక్కు దివానం లేదు మమ్మీ. 3 పోతే నువ్వు 2 కూర్చుంటారే అసలు. అమ్మ వెనకాల పట్టుకునేకుండా 3 ఎట్లా పోతామ్మా దాంట్లో. ఏదో చిన్నపిల్లలు అయితే కొంచెం మేనేజబుల్ ఏమో. కష్టం కానీ అయిపోయింది. డ్రీమ్ అని తీసుకున్నాడు గైస్. చిన్నప్పటి నుండి తీసుకోవాలనుకున్నాడు, ఇప్పుడు తీసేసుకున్నాడు. దాన్ని ఇప్పుడు బాగా తిప్పుతున్నాడు అనమాట. తిప్పని కొత్త బోర్డు చూడండి ఎట్లుంటుంది. ఆ బండి కోసమే పోయిండే దర్శనం ఖచ్చితంగా, లేకపోతే ఉండిండు. అవును, మళ్ళీ రావాల్సి వస్తుంది గైస్ దర్శనం. ఎందుకంటే కార్ ఇప్పుడు ఇక్కడ డామేజ్ అయింది. ఇప్పుడు లేదు, ఇంకా రాకుంటే ఇంకా చిన్న కార్ లో లేదు. దర్శనం వస్తా అని చెప్పినాడు ఆల్రెడీ. పికప్ చేసుకునే వస్తాడంట. అవును, రానే మటన్ తినిపోతాడు. ఓకే గైస్, నా చైన్ ఒప్పిస్తాను. సీ యూ లేటర్. ఇట్లాంటివి 2 ఉన్నాయి. ఇది ఒకటి నాది. ఇది పాతది. నాది కొంచెం అడవి థీమ్ ఉంది గైస్, అందుకే అడవి ఉంటే బాగుంది కదా అని చెప్పేసి. ఇది పళ్ళు. ఇది పళ్ళు. ఇది శారీ. చూడండి నాదన్ని జింకలు, ఏనుగులు, అదే అడవి బాగుందని. ఏనుగులే అవి. ఏనుగులో అంటే నీది మొత్తం ఏనుగులే, నాది అడవి. హంస ఉంది, అదే అడవి మా. అదే అందుకు నాకు ఇది నచ్చింది బాగా. వెరీ నైస్. నీకు నచ్చితే అది తీసుకోండి. ఇదే తీసుకోండి. ఇది నాది. అట్లాంటిది 2 ఉన్నాయి. అమ్మకి ఒకటి, పిన్నికి ఒకటి. మొన్న మమ్మీ ఒకటే పోయింది గైస్. నేను ఒకటే పోయినా. అవును తలనొస్తాను. పిన్నికి తలనొప్పి అని పోలేదు గైస్. ఇవి ఆంటీకి ఇలాంటి కుట్ల. ఇంకా నా సారీస్ ఎన్ని ఉన్నాయి మమ్మీ స్టిచ్చింగ్ మీ, నాకు కావాలా. ఈ మధ్య రోజు తిరుగుతుంది ప్రయాణాలు, అందుకేమో. మరి నాకు కావాలి. ఎట్లా చెప్తా. బెంగళూరులో కుట్టించుకోవాలా? వద్దులే, ఎందుకు కుట్టిస్తాను. నాకు అవసరం పడతాయి అందుకు. అన్ని ఇక్కడే ఉన్నాయి గైస్ నావి మోస్ట్లీ. అదే
నాకు ఎంత చీర చూపించింది గైస్ ఇందాక ఫోన్లో చూసి ఇన్స్టాగ్రామ్లో ఇది పెడదాము ఆర్డర్ పెట్టచ్చా అంటే ఎందుకు పెట్టకూడదు పెడదాము అయినా ఏం బాగుంది మరి ఏం నాకేం పెద్ద నచ్చలేదు అన్నానా అంటే చూడు ఎంతో తక్కువ అయితే పెడదామనింది గైస్ 17,000 ఉంది గైస్ చీర రేటు అకేషన్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు ఈ టైంలో అసలు అమ్మా 17,000 లాగా లేదు మా అసలు అదే కదా ఏందో 2,000 3,000 ఏమో తీసుకున్నా నేను ఒక 5,000-6,000 ఉంటదేమోలే సర్లే నచ్చింటే పెడదాము అనుకున్నా 5,000 లోపల అనుకున్నా నేను ఖచ్చితంగా ఒక 5,000-6,000 ఉంటుంది అనుకున్నాను గైస్ అది ఆడో వెళ్ళిపోయింది నాకు దీంట్లో ఆ చీర తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి మళ్ళా నాకు ఆ చీర నువ్వు చూపించిండేది ఇద్దో హియర్ ఇదేనా ఇదే ఓకే గైస్ ఇదేనంట ఒక నిమిషం ఉండండి ఇది ఈ చీర 17,000 అంట ఏం బాగుంది మమ్మీ అది కలర్ ఉంది అసలు రంగులు ఉంది కడితే బాగుంటది పాప ఏమబ్బా నాకేం పెద్ద నచ్చలేదు నీకు నచ్చిందేమో నాకు బాగుంటది ఈ కలర్ అప్పుడే కట్టుకునే ఇప్పుడు అవునా ఉంది ఇంకా కట్టుకొని కానీ కట్టుకోలే పట్టులో మా అయినా ఎక్కువ అనిపిలే నీకు ఇది ఎక్కువే ఎందుకో అది కంచిపట్టులో వచ్చింది మరి అది ఎక్కువే కదా మరి అంత కాస్ట్లీ అయితే చూపించిన ఆల్రెడీ అవును నావి అట్లాంటి కొత్త చీరలు ఎన్ని ఉన్నాయో గైస్ నేను వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నా కదా కాస్ట్లీ ఇది 23,000 అన్ని వర్క్ వేయించి కొట్టిన ఆంటీ కుట్టేదే ఉంది ఫోన్ చేయాలి ఆంటీకి అయినా ఇది ఎక్కువ మమ్మీ ఇది ఎక్కువ చాలా ఎక్కువ అంత అవసరం లేదు అసలు అంత పెట్టాల్సిన పని కానీ లేదు దీనికి అదే కదా ఇంకా వెరైటీ చూడకాలంటే వేరే దాంట్లో ఉంటే నాకు అమెజాన్లో చీరలు పెడితే అసలు నచ్చావు గైస్ ఏరుకొని పెట్టినా కూడా యావరేజ్గా వస్తాయి డ్రెస్సెస్ బాగుంటాయి మమ్మీ మళ్ళీ తీసుకోవాలి శారీస్ అంతా అవును ఏం బాగుండవు అంతగా మా మమ్మీ బెంగళూరులో కూడా ఒక 2 షాపులు ఎతికింది గైస్ నెక్స్ట్ పోతాను నేను ఈసారి వచ్చినప్పుడు పదాంలే ఓకే ఎప్పుడు వస్తామా ఇప్పుడు రావచ్చు కదా నాతో పాటు నువ్వు పోయినాక వస్తా ఇప్పుడు రావచ్చు కదా ఇప్పుడు ఎందుకు నువ్వు వచ్చినావు కదా ఆల్రెడీ ఉన్నేలే రామా వద్దులే మళ్ళీ వస్తా గైస్ మళ్ళీ వస్తా మధ్యలో నేను పిన్ని వస్తాంలే సరే రాండి 2 రోజులు ఉండి నీకు అన్ని చేసి ఇచ్చి వస్తాం ఓకే మన కూరగాయ అన్నం గారులో కల్పిస్తా మమ్మీ ఫ్రెష్ ఊరగాయ పెట్టింది గైస్ చాలా బాగుంది టేస్ట్ చూపిలే ఇంకా మామూలుగా అందరూ చూపిస్తారు ఊరగాయలు పెట్టేది అందరికీ తెలుసు గైస్ ఈ మధ్య ఊరగాయలు అంటే నాకు ఏది ఆడియోలో గుర్తొస్తున్నాయి మమ్మీ కొన్ని ఏందో అదే వద్దులే పాపం అసలు వాళ్ళ టైము బాగాలేదు తిట్టించుకున్న వాళ్ళ టైము బాగాలేదు అసలు అంత కాంట్రవర్సీ అయిపోయేది పాపం సరేలే మమ్మీ ఊరగాయ పెట్టివా నీకు రాదా మమ్మీ చికెన్ పికల్ చేసేది నాకు రావు అట్లాంటివి నీకు రావా నాకు రావు మా ఇంట్లో తినరండి చికెన్ పికిల్స్ అట్లాంటివి ఏం తినరు నేను నిజంగానే కొందాం అనుకున్నాను తెలుసా ఆ లోపల ఇంత కాంట్రవర్సీ అయ్యేది ఇంకెందుకు కొంటాం అయ్యో అందరు బాగుంది అంటున్నారు కదా చూద్దాం ఒకసారి కొందాంలే అనుకున్నాను మమ్మీ మొన్న దర్శన్ కూడా చెప్పింది బెంగళూరులో నీకు అడం దొరికితే తీసుకురావా అందరు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది అంటే దర్శన్ 2 దగ్గర ఎతికినాడంట దొరకలేదు గట్టిగా ఉంటే తినడు అందుకు దర్శన్ వెతికింటే దొరకలేదని దర్శన్ ఏమన్నాడు నువ్వు ఎక్కడ చూసినావు అక్కడే తెప్పించుకో అన్నాడు అసలు అట్లా అనుకున్న నెక్స్ట్ రోజే అసలు ఎంత పెద్ద అసలు మొత్తం అంతా ఇంకా వెరైటీ ఉన్నాయిలే చూద్దాం తినాలనిపిస్తే ఏదో ఒక దాంట్లో గైస్ మీరు ఏమైనా తిన్నారా గైస్ చికెన్ పికిల్ ఎట్లుంటుందో చెప్పండి దేంట్లో బాగుంటుందో కూడా చెప్పండి మీరే ఓకేనా ఓకే గైస్ ఉన్నాయి ఇంకా డీపీ ఫుడ్స్ ఇట్లా చూసినా టేస్ట్ గానీ చూడలేదులే ఎప్పుడు అవును బాగుంది బాగాలేదని చెప్పకూడదు మేమైతే తినలేదు ఎప్పుడు ప్లస్ డాడీ తినడు ఎందుకు డాడీ అయితే తిండు గైస్ పీస్ మామూలుగా ఇంట్లో మా మమ్మీ ఒక్కొక్కసారి నార్మల్ గా ఫ్రై చేస్తేనే గట్టిగా ఉంది అంటాడు ఇంకా అవైతే నాకు నచ్చదు డాడీ కీమా నాకు నార్మల్ ఫ్రై గైస్ అట్లా పీస్ ఉంటే అసలు నచ్చదు అదే కదా కాదు మమ్మీ వేరే గైస్ మీరు చెప్పండి ఏ దాంట్లో బాగుంటాయో చికెన్ ట్రై చేసిన వాళ్ళు మిగతాది ఏది తిన్నాం గైస్ మేము మటన్ అట్లంతా ఓన్లీ చికెన్ పికిల్ ఒకటి చాలు ఏ దాంట్లో బాగుంటాయి చెప్తే నేను ఒక 1/2 kg పెట్టుకొని ట్రై 1/2 kgనా 250 grams దొరకదేమో మమ్మీ ఆన్లైన్లో యాడ్ పెడతారులే పాపం మరి అత్యాశ అవుతుంది 1/2 kg పెట్టచ్చులే తిని చూద్దాం బాగా ఫ్రెష్గా ఉంటే ఓకే అదే పిన్ని ఆడ తెప్పించిందంట ఒకసారి ఇప్పుడు పిన్ని తినిందా ఇక్కడ దొరికినాయా ఈడే ఆడ తెప్పించినానండి నాకు తెలిసి చికెన్ పికిలు కానీ ఆ రోజు చెప్తాంటే అందరూ బావైతే తెప్పించిందండి ఆడ కానీ తెలియదు కదా పిన్ని కూడా నా అలాగే పాపం తినబుద్ది అయింది నాకు ముందుగానే ఊరగాయలు అంటే చాలా ఇష్టం అసలు పిన్ని ఏదైనా చూసిందంటే ఖచ్చితంగా బావైతే చెప్పింది అప్పుడు ఏందో చేపల కూర కానీ అందరూ బాగుందని తెప్పించి ఎత్తిపోయిందా చేపల కూర మనం ఇంట్లో చేసుకుంటేనే సూపర్ అది అసలు బాగుందంటే తెప్పించింది అసలు బాగాలేదు
తినిలా పడేసినారు అట్లా. పిన్ని ఖచ్చితంగా తెప్పిస్తుంది, అవి మళ్ళీ బాగాలేకుంటే పడేస్తుంది. యాక్చువల్లీ ఫుడ్ బిజినెస్ అనేది అసలు పెద్ద డేంజర్తో కూడుకున్న పని, టాస్క్ గైజ్. ఎందుకంటే హైప్ ఇచ్చేదేమి ఇస్తారు, మళ్ళీ యావరేజ్ ఉంటే చేసేటప్పుడు మనం వాళ్ళకి లేదు. ఇప్పుడు మనం ఇంట్లోనే 2 చేస్తే ఓ రోజు బాగా కుదిరితే ఓ రోజు కుదరదు. అందరి ప్లస్ ఒక టేస్ట్ అందరికి నచ్చదు మా, అంటే ఒక్కోరు టేస్ట్ బర్డ్స్ ఒక్కోలాగా ఉంటాయి. కొంతమందికి నచ్చిండేది కొంతమందికి అస్సలు నచ్చదు. ఇంట్లో మేము అందరం ఒకటే టేస్టే. అవును, పిన్ని వాళ్ళు మనము అందరూ అప్పుడే టేస్ట్ కనపడిపోతుంది. ఓకే. దర్శనం కానీ అంతే, దర్శన్కి ఇష్టం బాగా, అట్లే మనలాగే తింటాడు. చూద్దాం. అదే పిన్ని నాలాగే ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉంటది గైజ్, అప్పుడప్పుడు అన్ని కనపడినవన్నీ ఆర్డర్ పెడతా ఉంటది. బావ అయితే తెప్పించింది ఇక్కడే. బాగుందంటానా? ఏం బాగాలేదు, మనకు అంత నచ్చదు అనింది. అట్లయితే వద్దులే, వద్దమ్మా వద్దు, గట్టిగా ఉంటాయి ముక్కలు అనింది. అవునా? తినలేము. ఊరగాయలాగే ఉంటుందా, కర్రీ లాగా ఉంటుందేమో? ఊరగాయలాగే. సర్లే, వేస్తారు కదా. అవునులే, నువ్వు ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఏంది చికెనా? చూద్దాంలే. సరే, మా వీడియో కూడా పెడతామా, చాలా రెసిపీస్ కూడా వీడియోస్ పెట్టినారు యూట్యూబ్ లో, చికెన్ పికెల్ ఎట్లా చేయాలని. నేను చూస్తా ఛానల్ అయిపోయి ఆయన పెట్టినాడు. సేమ్ ఇంకా ఆవకాయ లాగా పెట్టేది అది. సర్లే, ఆవకాయ అంటే గుర్తొచ్చింది, నాకు పెట్టివా? పెట్టిస్తాను. నా ఊరుగా అన్నం వచ్చేసింది, మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసాను గైజ్. మీకు కూడా నోరు ఊడుతూ ఉంటే మీరు కూడా డిన్నర్ తినేసేయండి, ఓకేనా? దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.